హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. మొన్న కేరళ స్టేట్లోని వయనాడ్ డిస్టిక్లో మిడ్ నైట్ కురిసిన భారీ వర్షానికి వరదలు వచ్చి ఆ వరదతో పాటు ల్యాండ్ స్లైడింగ్ జరిగి ఆ కొండ చుట్టుముట్టున్న ప్రాంతాలన్నీ మట్టితో కప్పబడి సజీవ సమాధి అయిపోయారు జనాలంతా. దాదాపుగా 1000 మందికి పైన చనిపోయారని, అలాగే కొంతమంది ఆ వరదలోనే కొట్టుకుపోయి గల్లంతైపోయారని కూడా చాలా వరకు న్యూస్లు వస్తున్నాయి. ఇప్పుడు వాటి గురించి పిక్చర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఫస్ట్ కేరళ స్టేట్ అనేది వెస్ట్ కోస్ట్లో ఉంటుంది, అరేబియా సముద్రం పక్కన. అయితే ఈ ఏరియాలో ఏర్పడ్డ కొండలన్నీ మట్టి దిబ్బలుగా ఉంటాయి అన్నమాట. అక్కడ మట్టి కూడా చాలా మెత్తగా ఉంటుంది. అక్కడ వ్యవసాయం మాత్రమే చేయాలని ఇంతకు ముందు నిపుణులు మన గవర్నమెంట్ని హెచ్చరించారు కూడా. కేరళ ఒకటి, కర్ణాటక, గుజరాత్, ఇంకా కొన్ని స్టేట్లు, ఆ పక్కపక్కన ఉన్న స్టేట్లన్నీ అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ కట్టకుండా కేవలం వ్యవసాయానికి మాత్రమే యూజ్ చేయాలని నిపుణులు ఎంత హెచ్చరించినా అక్కడున్న జనాలు పట్టించుకోలేదు, అక్కడున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో ఏం జరిగిందంటే జూలై 29 రోజు స్టార్ట్ అయిన వర్షం మిడ్ నైట్ అయ్యేసరికి అందరూ పడుకున్న తర్వాత ఒక ప్రమాదం జరుగుతుంది చూసారా. అంటే ఇంతకు ముందు సునామీ వచ్చింది చూసారా సడన్గా, ఆ టైప్లోనే మిడ్ నైట్ 1 o'clockకి క్లౌడ్ బరస్ట్ అయ్యి, అంటే మేఘం పగిలిపోయి నార్మల్ వర్షం కాస్త ప్రమాదకర స్థాయిని దాటిపోయిందనమాట. అంటే సడన్గా వర్షం అంతా ఒకేసారి ఆ కొండల మీద పడిపోయేసరికి మొత్తం అక్కడ ఉన్న ల్యాండ్ అంతా గ్రామాల మీదకి వరదలతో పాటు కొట్టుకొచ్చేసి ఆ గ్రామాల్ని మొత్తం ముంచేసింది. మన ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం దాదాపుగా 300 mm కంటే ఎక్కువ వర్షం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఆ కొండలపైన పడింది. అందుకే ఇది ప్రకృతి విపత్తుగా మాట్లాడుకోవాలి మనం. అయితే ఇది ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అక్కడ ఉన్న ప్రజల తప్పు కూడా ఉంది. అక్కడ ఆ మట్టి కొండల్ని మొత్తం చెక్కి అక్కడ రిసార్ట్లు, హోటల్స్ అన్ని కట్టడం వల్ల అక్కడున్న ల్యాండ్ అంతా తడిసి మొత్తం మెత్తగా ఉన్నప్పుడు అక్కడ వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్గా బురదలాగా మారిపోయి జారిపోతుంది. నెక్స్ట్ పాయింట్, మనం చేసే గ్లోబల్ వార్మింగ్, అంటే వాతావరణ కాలుష్యం. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఈ 3 వాడి గాలిని కలుషితం చేస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో గాలిని కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్న జనాలు, అంటే ఎక్కడున్నామో చూడండి. నెక్స్ట్, భూమిని కలుషితం చేస్తున్నాం. ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్కి సంబంధించిన చాలా వస్తువులు భూమిపైన పారేస్తున్నాం. అవి కరిగిపోకుండా భూమిని కలుషితం చేస్తున్నాయి. అలాగే ఖనిజాల కోసం భూమిని తవ్వి భూమికున్న పట్టుని కోల్పోయేలా చేస్తున్నాం. వెపన్స్ టెస్టింగ్, మిసైల్స్ టెస్టింగ్ అంటూ వాటర్లో మొత్తం ఆ వెపన్స్ని, ఆ మిసైల్స్ని టెస్ట్ చేసి వాటర్లో అలాగే ఆ వ్యర్థాలను అంతా వదిలేస్తున్నాం. వాటర్ కూడా కలుషితం అయిపోతుంది మనం చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఈ మిసైల్స్ టెస్టింగ్ వల్ల. అలాగే గ్రీన్ హౌస్ని నాశనం చేస్తున్నాం. అంటే మొత్తం చెట్లను నరికేసి మన భూమి మీద ఉన్న గ్రీన్ లేయర్ని అంతా నాశనం చేస్తున్నాం. కాలుష్యాన్ని అరికట్టేవే చెట్లను మొత్తం కొట్టేస్తే కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి మనం గాలిని పీల్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా చెట్లను పెంచాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలని చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. సో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఇకపోతే ఈ ఇష్యూ పైన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లు ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమిత్ షా గారు, మేము 1 week ముందే కేరళలో ల్యాండ్ స్లైడింగ్ జరిగే ప్రమాదం ఉందని స్టేట్ గవర్నమెంట్ని హెచ్చరించడం అని చెప్పి ఆయన పార్లమెంట్లో చెప్పిండు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి పినరయి విజయన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని ఆయన వాళ్ళ మీద చెప్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న దేనికి? ఇలాంటి ప్రమాదాలు జరిగే ముందు ప్రజల్ని హెచ్చరించి వాళ్ళని ఆ విపత్తు నుంచి కాపాడడానికి, ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి. వీళ్ళేం చేస్తున్నారు? అంతా అయిపోయిన తర్వాత తప్పు మీదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వాలు ప్రీ యాక్ట్ అవ్వాలి, యాక్టింగ్ అది చేయాల్సింది. ప్రీ యాక్ట్ ఫస్టే ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. అంటే
ఉదాహరణ చెప్తున్నా, అమెరికా లాంటి కంట్రీస్ ఇలాంటి విపత్తుల్ని ముందే గుర్తించి ప్రజలందరినీ హెచ్చరించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అది వాళ్ళు చేసేది. కానీ మన దగ్గరనేమో రాజకీయాలే ఎక్కువైపోయినాయి, ప్రజల్ని పట్టించుకునేది తక్కువైపోయిందని నా ఉద్దేశం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కూడా ఖచ్చితంగా రాయండి. వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.